చేసుకునేటప్పుడు మనకు చక్కగా ఉపయోగపడతాయి పువ్వులు అయితే. అలాగే మనం పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి కదా. రెడ్ కలర్లోని బ్లాక్ డిజైన్ అనమాట. బ్లాక్ బార్డర్ వస్తుంది. ఇది కూడా ఎల్లో కలర్. ఇందాక చూపించిన ఒక కలర్, ఇది ఒక కలర్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసీజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి హార్వెస్ట్ అండి. ఇక్కడ కొన్ని వంకాయలు ఏవో ఉన్నాయి, కొంచెం స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ ఆ మేడ మీద అయితే బీరకాయలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడే మల్లెపూలు అయితే కోసి ఇలా పెట్టుకున్నాను. బాగున్నాయా? రోజుకి ఒక 3-4 అయితే పూస్తున్నాయి. రండి ఇప్పుడు మనం వంకాయలు అయితే ఇక్కడెక్కడ ఉన్నాయి వంకాయలు కోసేసుకుందాం. ఇలా లేతుకునేటప్పుడే కోసుకుంటే వంకాయలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సిజర్ అయితే షార్ప్ చేసుకోవాలి. అక్కడ వైట్ వంకాయలు ఉన్నాయి, కోసుకొని వచ్చేద్దాం. ఒకప్పుడు వైట్ వంకాయలు భలే కోసేవాళ్ళం కదా పొలంలో. ఇప్పుడు అసలు పొలంకే వెళ్ళట్లేదు. ఇవి ఫస్ట్ వంకాయలను ఉంచేసాను, అవి విత్తనాలు కానీ ఉంచేసానండి అవి. ఇంకా అక్కడ మనకి బ్లాక్ బ్యూటీ వంకాయలు ఉన్నాయి, కోసుకుందాం రండి. 2 ఉన్నాయండి. అయితే మొక్క అంతా పూత మీద అయితే ఉంది. ఒకసారి కాయలు వస్తే మనకు ఒక మంచి కర్రీ అవుతుంది. ఇప్పుడు ఈ వంకాయలన్నీ కలిపేసుకోవచ్చు. ఇక్కడ చూసారండి, మల్టీవిటమిన్ అయితే నేను తరచుగా వాడుతుంటాను అనమాట. చక్కగా మనకి కరివేపాకు కంటే ఎక్కువగా మంచి పోషకాలు ఉన్నాయి మల్టీవిటమిన్ ప్లాంట్ కోసం అయితే. చాలాసార్లు చెప్పాను కదా. ఇప్పుడు ఇది కూడా కోసుకుంది. ఇదేమో రానంటుంది, ఇది కూడా కోసుకుందాం. ఇవన్నీ ఇలా ఉంటుంది, సేమ్ కరివేపాకులాగే. కరివేపాకు అంత స్మెల్ అయితే రాదు, కానీ ఒంటికి మంచిది. మనకి చారులోనే అన్నిటికీ పోపుల్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా పైకి వెళ్ళిపోయింది, అవన్నీ కూడా ప్రూన్ చేసుకుంటే మనం చక్కగా వాడేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అయితే మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ బీరకాయలు అయితే కోసేసుకుందాం. సిజర్ అయితే బాగాలేదండి, కరెక్ట్గా లేదనమాట సిజరు. మా పిల్లలు సిజర్లా వాడరు అనమాట, అన్నిటికీ దీన్నే వాడతారు. అందుకే ఇవి ఎలా తయారవుతున్నాయి. ఇంకో సిజర్ ఉంటే ఈ నాన్న. మొత్తానికి ఆకుతో వచ్చేసింది, పైకి అయిపోయింది పందిరి. బీరకాయలు కూడా చాలా లేతగానే ఉన్నాయండి. ఇంకా ఇవి కూడా కోసేస్తాను, నేతి బీరకాయలు కూడా. అండ్ ఇక చూసారా, ఇంకా పొడవ బీరకాయలు ఇన్ని ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఎంత హ్యాపీ కదా. వెతుక్కోనండి, పై నుంచి వెతుక్కుంటే బోల్డ్ బీరకాయలు దొరుకుతాయి. ఎన్ని వచ్చినాయో చూసారా బీరకాయలు, ఇంకా ఉన్నాయి. కొద్దాం రండి. బాగి అవి కోసి అమ్మ నువ్వు, పైనవి అస్సలు అందట్లే. మందార పువ్వులు కలెక్షన్ చూస్తారా ఒకసారి? ఇదిగోండి, ఇది టమాటో రెడ్లో ఉన్న మందారం అనమాట. చాలా బాగుంటుంది, ముద్దగా పూస్తాయి. కనకాంబరాలు కూడా చూస్తున్నారా ఎంత బాగా వచ్చాయో. సో ఇవి అమ్మవారికి మనం చక్కగా దండ కట్టుకుంటే మంచిగా అవుతుందండి. ఒక 3-4 డేస్ కలిపినవి అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి దండ కట్టేసి పెట్టేస్తాను, బాగుంటుంది. ఇప్పుడు బయట కొనాలన్న పువ్వులు చాలా రేట్ కదా. మొన్న నేను పూజ చేసుకునేటప్పుడు, అంటే 7 శనివారాలు చేస్తానని చెప్పాను కదా, దండ అంటే మూర 150 చెప్పాడు. బాబాయ్ ఇంత రేట్లు పెట్టి పువ్వులు కొని పూజ చేయాలా అనిపించింది. అయినా సరే తప్పదంటే కొంటాం అనుకోండి. చిన్నవాటికి పెద్దవాటికి కూడా రేట్లు అలా పెంచేస్తున్నారనమాట. అందుకే ఇలా మనం పెంచుకుంటే హ్యాపీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజ చేసుకునేటప్పుడు మనకు చక్కగా ఉపయోగపడతాయి పువ్వులు అయితే. అలాగే మనం పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి కదా, చాలా ఫ్రెష్గా ఉంటాయి పువ్వులు. చూడండి, మిగతా కూడా కొద్దాము. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ అనమాట మందారం. అండ్ ఇక్కడ చూస్తున్నారా, డార్క్ రెడ్ కలర్లోని బ్లాక్ డిజైన్ అనమాట. బ్లాక్ బార్డర్ వస్తుంది. ఇది కూడా ఎల్లో కలర్. ఇందాక చూపించింది ఒక కలర్, ఇది ఒక కలర్ అనమాట. ఇంకా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ తెంపేస్తాం అనమాట. మిగతా కనకాంబరాలు కూడా తెంపిస్తేస్తాను.
ఇక్కడ మనం నేతి బీరకాయ ఉంచాం కదండి, అంటే విత్తనాల కోసం, అదైతే విత్తనాలు కట్టేసింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇలా ఫస్ట్ కాయని మనం ఉంచాం కదా, ఇగోండి ఇంత బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు ఉంచాలి. ఇదిగోండి చూసారా గల్ అంటున్నాయి. ఇలా మనం ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉంచేసుకుంటే విత్తనం అనేది మంచిగా కడుతుంది అనమాట చక్కగా. సో ఇంక ఇక్కడ పొట్లకాయలు అయితే ఉన్నాయండి, పొట్లకాయలు కూడా కోసుకుందాము. ఇక్కడ 2 పొట్లకాయలు అయితే అయినాయి. చూసారా పొట్లకాయలు చాలా పొడవుగా వస్తున్నాయి కదా. ఇక్కడ చూస్తున్నారండి కాకరకాయలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా కోసుకుందాము. ఇగోండి ఇన్ని వచ్చాయి, ఇంకా కొంచెం పిందెలు అయితే ఉన్నాయి. 2 డేస్ తర్వాత అయిపోతాయి. ఒక్క మనిషికి సరిపోతాయి కాకరకాయలు. ఇక్కడ చూస్తున్నారు కదండి మిరపకాయలు అయితే భలే ఉన్నాయి కదా, చూడడానికి కూడా చూడముచ్చటగా ఉన్నాయి. అండ్ ఆ కలర్ చూస్తున్నారు ఎంత బాగుందో. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కోసుకుందాం. అయితే 2-3 రెడ్ కలర్లో అయిపోయినాయి, అవి అయితే మనం విత్తనాలకు ఉంచేసుకుందాం. అయితే హార్వెస్ట్ చూస్తున్నారు కదండి, బీరకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. వచ్చిన వారికి కూడా ఇస్తూ ఉంటే చాలా సంబరపడిపోతున్నారు. అండ్ మల్టీవిటమిన్ కూడా చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉంది కదా. ఎక్కడైనా నర్సరీస్లో ఉంటే కొని తెచ్చుకోండి, చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే కొన్ని కూరగాయలు వచ్చినాయి, కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఒక 2 ఫ్యామిలీకి అయితే సరిపోతాయి అనమాట. అయితే నాకు సరిపడా కనకాంబరాలు మటుకు వచ్చేసినాయి. సో ఇదండి హార్వెస్ట్. సో హార్వెస్ట్ నచ్చింది నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.